హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కీమ్స్కి అప్లై చేసుకోవాలన్నా ఆధార్ కార్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ మిస్ అయినా ఆర్ వేరే దగ్గర మర్చిపోయినా మీ ఫోన్లోనే ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇది వచ్చేసి ఆధార్ కార్డ్ అఫీషియల్ వెబ్సైటు. నేను లింక్ ఇస్తాను uday.gov.in. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు అఫీషియల్ ఆధార్ కార్డ్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఇట్లా స్క్రోల్ డౌన్ అవుతుంటే గెట్ ఆధార్ అని కనిపిస్తుంది కదా, గెట్ ఆధార్ పైన క్లిక్ చేయండి. గెట్ ఆధార్ పైన క్లిక్ చేసినాక మళ్ళీ స్క్రోల్ డౌన్ అవుతుంటే డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంటుంది. డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 16 డిజిట్ వర్చువల్ ఐడి నెంబర్ ఆ 12 డిజిట్ ఆధార్ నెంబర్, అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది కదా మీ ఆధార్ కార్డ్ మీద, ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా అంటే బ్లాక్ బాక్స్లో కనిపిస్తుంది కదా 8N40F5, అది ఎంటర్ చేయండి. స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, కేస్ సెన్సిటివ్ అనమాట. ఇది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పండి. నేను ఇందాక ఓటీపీ రాంగ్ ఎంటర్ చేసిన కనుక ఇన్వాలిడ్ ఓటీపీ అని వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఓటీపీ అయితే డిస్ప్లే అయింది. మళ్ళీ ఆ ఓటీపీని కూడా నేను ఇప్పుడు ఎంటర్ చేశాను. సెండ్ ఓటీపీ కొట్టగానే మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే మీకు ఆధార్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక ఓటీపీ 6 డిజిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ 6 డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ చేసేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎంటర్ చేశాను, వెరిఫై అండ్ డౌన్లోడ్ అని కొట్టేసేయండి. నెక్స్ట్ మనకు పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ కావాలంటే, మనం డౌన్లోడ్ చేసుకున్నది ఓపెన్ కావాలంటే ఇట్లాంటిది ఏదైనా సరే పీడిఎఫ్ రీడర్ అయితే ఉండాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంటు, ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ ఓపెన్ కావాలంటే మీ ఆధార్ కార్డ్లో మీ నేము ఫస్ట్ స్టార్టింగ్ ఏవైతే 4 లెటర్స్ ఉంటాయో అవి క్యాపిటల్ లెటర్స్లా మీరు పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత మీరు పుట్టిన సంవత్సరము ఇప్పుడు ఎంత, 1989, 1990, 1995, ఏ సంవత్సరంలో పుట్టిరో ఆ సంవత్సరం మాత్రమే ఎంటర్ చేయాలి. సో మీరు ఫస్ట్ మీ ఆధార్ కార్డులో ఫస్ట్ 4 లెటర్లు అయితే ఏమైతే కనిపిస్తాయో అవి క్యాపిటల్ లెటర్స్లో 4 లెటర్లు, మళ్ళీ పుట్టిన సంవత్సరం 4 లెటర్లు, మొత్తం 8 లెటర్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కొడితే మీ పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు రాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.